రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ వాటర్లో తడిపినా ఊడిపోకుండా ఉండేలా ఎలా తయారు చేశానో తెలియాలంటే ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పర్పుల్ కలర్ బ్యాంగిల్ అనేది మనం B7000 గ్లూతో చేసాము. అది కూడా అంత ఈజీగా ఊడిపోవట్లేదు. చాలాసేపు వాటర్లో నానపెట్టి ఎంతో కష్టపడి ప్లగ్ చేస్తే అక్కడక్కడ ఈ విధంగా పొరలుగా ఊడిపోతుంది. సో B7000 గ్లూతో మీరు యూస్ చేసుకున్న బ్యాంగిల్స్ కూడా ఎక్కువ వాటర్లో డిప్ చేయకుండా ఉంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఈ వాటర్ ప్రూఫ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కోసం నేను యూస్ చేసిన మెటీరియల్ గ్లూ కాదు, ఇది రెజిన్. సో రెజిన్ లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో మనం యూస్ చేస్తుంది ఎపోక్సీ రెజిన్. ఈ రెజిన్ ని మనం 3:1 రేషియోలో తీసుకోవాలి. అంటే ఇక్కడ 9 గ్రామ్స్ ఎపోక్సీలో నేను 3 గ్రామ్స్ ఆఫ్ హార్డ్నర్ ని యూస్ చేశాను. సో అందరి దగ్గర వేయింగ్ మిషన్ ఉండదు కాబట్టి మీరు ఒక చిన్న సైజ్ స్పూన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఎపోక్సీ వేసుకోండి. అందులో 1 స్పూన్ ఆఫ్ హార్డ్నర్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. అయిపోయిందిలే, ఇది మిక్స్ చేసేస్తే ఇంకా డైరెక్ట్ గా కోట్ చేసి అప్లై చేసేయచ్చు అనుకుంటే మాత్రం మీరు అక్కడే పప్పులో కాలేస్తున్నారనమాట. ఎందుకంటే ఈ విధంగా ఒకవేళ నేను ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఈ బ్యాంగిల్ మీద యూస్ చేస్తే ఇది మీకు వాటరీ టెక్స్చర్ వస్తుంది. ఈ వాటరీ టెక్స్చర్ మీద మనం ఎటువంటి కుందన్స్ యూస్ చేసినా సరే ఈ విధంగా జారిపోతాయి. ఎందుకంటే ఇది వాటర్గా కూడా కాదు, ఆయిలీగా ఉంటుంది స్ట్రక్చర్ అనేది. సో ఇది చాలా తొందరగా స్లైడ్ అయిపోతుంది. కాబట్టి మీరు కలిపిన వెంటనే రెజిన్ని డైరెక్ట్గా యూస్ చేయకూడదు. ఆ విధంగా యూస్ చేసిన బ్యాంగిల్ తర్వాత దాని రిజల్ట్ ఏమైందో కూడా నేను మీకు వీడియోలో ఎండ్లో చూపిస్తాను. ఇక్కడ నేను 2 గ్లూ స్టిక్ పెన్ తీసుకున్నాను. ఒకటి కుందన్ స్టిక్ చేయడానికి, ఇంకొకటి మైక్రోబీట్ స్టిక్ చేయడానికి. నేను ఈ మిక్స్చర్ని 9:30కి ఫస్ట్ కలిపాను. ఆ తర్వాత ఇప్పుడు టైం 12:30 అవుతుంది. 12:30కి ఈ విధంగా కొంచెం థిక్ టెక్స్చర్ అనేది వచ్చింది. సో ఇక్కడ నుంచి రెజిన్ అనేది హార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం పేపర్ కప్లో మిక్స్ చేస్తే తొందరగా హార్డ్ అవుతుంది అనమాట. కాబట్టి ఒక 3 అవర్స్ తర్వాత ఈ విధమైన టెక్స్చర్ నాకు వచ్చింది. సో ఇక్కడ టెక్స్చర్ కూడా మనకి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది థిక్గా ఉంది కాబట్టి మనం ప్లేస్ చేసిన వెంటనే కుందన్స్ చూసారా కదలకుండా ఒకే విధమైన ప్లేస్లో అలా ఉండిపోతాయి. సో ఇది మీకు పర్ఫెక్ట్ బ్యాంగిల్ వస్తుంది. నన్ను నమ్మండి, ఈ బ్యాంగిల్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను డైలీ వేర్గా కూడా యూస్ చేస్తున్నాను. అసలు కుందన్స్ ఎంత మాత్రం ఊడిపోవట్లేదు. సో ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్ అని నేను ముందు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. నేను తీసుకున్న ఈ 1 or 2 డేస్ టైం కూడా టెస్టింగ్ కోసమే తీశాను. ఈ 2 డేస్ కూడా నేను కంటిన్యూస్గా ఈ బ్యాంగిల్స్ వేసుకొని ప్రతి పనిని ఇంట్లో చేసుకున్నాను. ఈవెన్ స్నానం టైంలో కూడా నేను వీటిని తీయలేదన్నమాట. సో వెదర్ ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్ ఆర్ నాట్ అనేది నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీకు నేను ఇంత క్లారిటీగా లేదా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలను కదా. సో ఈ థిక్ టెక్స్చర్ ఉన్న పేస్ట్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో అప్లై చేయొద్దు. కొంచెం అప్లై చేయండి, లైట్గా అప్లై చేయండి. ఇక్కడ నేను పెట్టినప్పుడు ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది. అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా గ్లూని రిమూవ్ చేసేయండి, లేదా ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా దాన్ని సర్ది పెట్టేయండి. టెక్స్చర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం 12 బ్యాంగిల్స్ చేయాలి అనుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీని ఒకేసారి మిక్స్ చేసుకోకుండా ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ కొంచెం ఫాస్ట్గా వర్క్ని ఫినిష్ చేసేలా ఉండాలి. ఎందుకంటే రెజిన్ ఇక్కడ నుంచి హార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకి హార్డ్ అయ్యే కొద్దీ టైం అనేది ల్యాప్స్ అయిపోతూ ఉంటుంది అండ్ రెజిన్ కూడా వేస్ట్ అయిపోతుంది ఎక్కువ మిక్స్ చేస్తే. సో మీరు ఒక చిన్న సైజ్ స్పూన్ తయారు చేసుకొని పెట్టుకోండి. ఆ చిన్న స్పూన్తోనే మీరు రెజిన్ని మెజర్ చేసుకొని యూస్ చేయండి. ఈ బ్యాంగిల్ని మనం రెజిన్ కలిపిన వెంటనే తయారు చేసాం కదా, అది ఇప్పుడు చూడండి ఏ విధంగా అయిందో. సో నేను చెప్పాను కదా మీకు ఇది ఆయిలీ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి తొందరగా జారిపోతాయి కుందన్స్ అన్ని. సో ఈ విధంగా మన టైం అండ్ ఎనర్జీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి రెజిన్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అంటే అట్లీస్ట్ 3 అవర్స్ నాకు టైం పట్టింది. అండ్ సన్నీ డేస్లో కొంచెం తొందరగా ఇది హార్డ్ అయిపోవచ్చు. కాబట్టి మీరు కలిపి ఉంచిన తర్వాత ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధమైన టెక్స్చర్ వచ్చిన వెంటనే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకో కొన్ని జాగ్రత్తలు చెప్తాను. రెజిన్కి ఖచ్చితంగా మీరు గ్లవ్స్ యూస్ చేయాలి, అలాగే మాస్క్ కూడా యూస్ చేయాలి. ఎందుకంటే ఇవి కెమికల్స్తో ఉంటాయి కాబట్టి అది మన హెల్త్కి అంత మంచిది కాదు. ఏదో 4 రూపాయలు సంపాదించాలి అనుకుంటాం, కానీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి సంపాదించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా సంపాదించాలి. కాబట్టి ఇలాంటివి యూస్ చేసినప్పుడు మన హెల్త్ ప్రికాషన్స్ కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కమింగ్ టు ఇట్స్ డ్రైయింగ్ పీరియడ్, ఎంతసేపు డ్రైయింగ్ ఉంచాలి? కంప్లీట్గా 24 అవర్స్ డ్రైయింగ్ ఉంచితే సరిపోతుంది. మామూలుగా B7000 మనం యూస్ చేస్తే 3 to 4 డేస్ డ్రై చేయాలి, కానీ దీనికి అంత అవసరం లేదనమాట. మనం ఒక 24 అవర్స్ కంప్లీట్గా డ్రైయింగ్కి వదిలేసి పక్కన పెట్టేస్తే చాలు. సో రెజిన్ కూడా మనం మంచి క్వాలిటీది యూస్ చేస్తేనే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి నేను ఏ రెజిన్ యూస్ చేశానో అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టి దాని లింక్ మీకు షేర్ చేస్తున్నాను. నచ్చితే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా బ్యాంగిల్ బాక్స్లోనే దీన్ని డ్రైయింగ్కి పెట్టాను. నేను ఫస్ట్ ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్ కూడా ఇలా బ్యాంగిల్ బాక్స్లోనే డ్రైయింగ్కి పెట్టాను. మీరు దీన్ని మూత కూడా క్లోజ్ చేసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం రాదు. మిగిలిపోయిన రెజిన్ని ఈ విధంగా ఇంట్లో ఎక్కడైనా క్రాక్స్ ఉన్న, గ్యాప్స్ ఉన్న, లేకపోతే
గ్రానైట్ బ్రేక్ అయినా కూడా దాని మీద యూస్ చేయొచ్చు. నేను ఈ విధంగా యూస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇది అతుక్కుందో లేదో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ రెజిన్ నేను ఎక్కడ తీసుకున్నాను దాని లింక్ కూడా మీకు కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచే బై చేసుకోవచ్చు. బెస్ట్ క్వాలిటీ ఎప్పుడూ యూస్ చేయండి ఫర్ బెస్ట్ రిజల్ట్.